రాయడం జరిగింది. ఇగో ఇక్కడ కనబడతా ఉంది. ఇగో ఈ సాప నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇగో ఈ సాప కనబడుతుంది కదా. సో ప్రతిరోజు అందశ్రీ ఇక్కడికి వచ్చేటోడు, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇదే సాపలో పడుకునేటోడట. ఈ సాపలో పడుకోవడానికి కింద ఉన్నటువంటి ఇంతకుముందు మనం ఆ గుడిసెలో ఉన్నటువంటి అంటే పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేస్త్రీలు అక్కడి నుంచి ఒక మెత్త అంటే దిండు తలకు పెట్టుకున్నటువంటి ఒక దిండు తీసుకొని వచ్చి ఈ సంబంధించినటువంటి ఈ సాప కాడ పడుకునేదట. ఆయన ఈ సాపలోని కిందనే పడుకునేది. అంటే ఎంత సామాన్యమైనటువంటి జీవితమో యొక్క ఉదాహరణ చాలు మనకందరికీ చెప్పుకోవడానికి. సో ఆయన ఎంతో రాయల్ లైఫ్, ఎంతో గొప్పగా ఆయన సమాజంలో గొప్ప వ్యక్తే. సమాజంలో గొప్ప వ్యక్తి ఎవరైనా అవునన్నా కాదన్నా కానీ తెలంగాణ సమాజానికి ఒక తీరనటువంటి లోటు, ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఉన్నత లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తి మనం ఎక్కడ కూడా కాదనట్లేము. కానీ అదే తీరుగా కూడా కొంతమంది ఉన్నత స్థాయిలో జీవితం ఉంది, ఆయన రాయల్ లైఫ్ బతుకుతున్నాడని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళకి నేను ఈ రకమైనటువంటి ఒక ఉదాహరణనే ఇక్కడ ఇంత ఇంత సింపుల్ జీవితాన్ని ఆయన ఏ విధంగా గడిపిండో ఈ యొక్క ఉదాహరణ చూస్తే కనబడతాయి. ఇది సెకండ్ ఫ్లోర్. ఈ రెండో ఫ్లోర్లో ఇంతకుముందు కూడా అక్కడ పనిచేసేటువంటి ఆమెకు సైతం కూడా చెప్పింది, ప్రతిరోజు వచ్చేటోళ్ళు ఇక్కడికి పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడే ఉండేది. సో ఏమైనా కొంత రిలాక్స్ కావడానికి ఆయనే ఇక్కడికి వచ్చి ఈ షాపులోనే సెకండ్ ఫ్లోర్లో కాసేపు పడుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మిత్రులతో ఉంటూ ఇంకా మిగతా ఉన్నటువంటి వాటి గురించి కాసేపు డిస్కషన్ చేసేది. దాని తర్వాత ఇక్కడ నుంచి 5 గంటలకు వెళ్ళిపోయేది. ఇంటి దగ్గర నుంచి మాత్రమే భోజనం ఇట్లా తీసుకొచ్చుకునేది, ఇక్కడ ఉండేది, కాసేపు కాలక్షేపం చేసేది. మా అందరితో కూడా బాగుండేది, అందరిని కూడా కలవిడిగా ఆయన మాట్లాడేది, అందరిని కూడా ఆప్యాయంగా పలకరించేది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో అందశ్రీ గారి యొక్క వ్యక్తిత్వం ఎవరు కూడా కొంత ముక్కుసూటితనం మాత్రం ఎక్కువ. సో ఆయన ఏవైతే అనుకుంటాడో, ఎవరినైతే తిట్టాలనుకుంటే తిట్టేస్తాడు, ఎవరిని పొగడాలనుకుంటే పొగిడేస్తాడు. వేదిక ఏదనేది కాదు, ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడో అది మాత్రమే మాట్లాడేస్తాడు. ఎవరికో లొంగి మాట్లాడడమో లేకపోతే ఎవరికో ఊడిగం చేసేటువంటి విధంగా ఉండయి ఆయన మాటలు కానీ ఆయన పాటలు కానీ. ఏదైనప్పటికీ కూడా అది సూటిగా ఉంటాయి, సూటిగానే ఆయన విమర్శిస్తాడు, సూటిగానే మెచ్చుకుంటాడు. ఇది అందరూ కూడా కొంతమందికి కళాకారులకే లేని కళాకారులకి కానీ, కొంతమంది పొలిటీషియన్స్కి కానీ, కొంతమంది ఆయనకు ఉన్నటువంటి స్నేహితులకి కానీ. సో అది నచ్చకపోవచ్చేమో కానీ ఆయన ముక్కుడి సూటితనం మాత్రం చాలా ఎక్కువ. మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ముక్కు సూటితనం ఎక్కువ. ఇప్పుడు అట్టంటే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ₹1 సంబంధించినటువంటి ఇచ్చిండన్నటువంటి ఉద్దేశంతో ఆయన పొగడాల్సినటువంటి అవసరం ఆయన ఓపెన్గానే చెప్పేసిండట. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి తప్పు చేసినప్పుడు కూడా మేము జుట్టుకు రాయి కడతామన్నటువంటి ఒక రకంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గతంలో. సో అటువంటి వ్యక్తిత్వం ఎవరితోటైనా కానీ ఆయన ముక్కుసూటితత్వమే. ఎవరైనా తప్పు చేసినంటే క్షమించేటువంటి వ్యక్తిత్వం ఆయన అయితే కాదు. సో ఒకసారి చూసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇదే సాపలో ఆయన పాపం రోజు రెగ్యులర్గా వచ్చి ఇక్కడే ఇది మాత్రమే కావచ్చు ఈ ఇంట్లో ఇక ఆయనకున్నటువంటి ఆ టైం ఇదే కావచ్చేమో. కేవలం ఆ టైం సాపలో పడుకునేటువంటి ఇది మాత్రమే ఆయనకు అవకాశం దొరికింది. ఇక్కడ దీంట్లో పడుకోవడం మాత్రమే, కింద పడుకోవడం మాత్రమే ఆయనకు అవకాశం దొరికింది. ఆయన కట్టినటువంటి ఇంట్లో కేవలం నేల మీద సాప మీద పడుకోవడం మాత్రమే. ఇక మిగతాదంతా కూడా కేవలం చనిపోయిన తర్వాత భౌతిక కాయం కానీ ఒక 15-20 నిమిషాలు ఉండొచ్చేమో. ఆయన యొక్క 2 సంవత్సరాల జీవితంలో ఆయనే కేవలం ఒక్కరోజు సైతం కూడా అంటే ఆయన సొంతంగా కట్టుకున్నటువంటి ఇంట్లో ఒక్కరోజు కూడా ఆయనే పూర్తిగా ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆయనే ఫ్యామిలీతో ఇలా గడిపినటువంటి క్షణం అయితే లేదు. నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి ఒక సంఘటనగా మనం చూసుకోవచ్చు. అందశ్రీ గారిని ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన అనుకున్నటువంటి ఆయనకు ఖచ్చితంగా పద్మశ్రీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్కన సిద్దిపేటని ఆయన ఎందుకంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి రేవతి అన్నటువంటి గ్రామం కాబట్టి సిద్దిపేట జిల్లాని సైతం కూడా అందశ్రీ సిద్దిపేట జిల్లాగా మార్చాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినబడతా ఉన్నది. సో ఇది అంతా కూడా ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నటువంటి అందశ్రీ గారి యొక్క సొంత ఇంటికి సంబంధించినటువంటి ఒకసారి చూపెడదామన్నటువంటి ఒక ప్రయత్నం అయితే మన తొలి వెలుగు అయితే చేయడం జరిగింది.